10వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా ఉండండి. ఏంటి విగ్రహారాధన అంటే? మీరేమనుకుంటున్నారు? విగ్రహారాధన అంటే నా మనసులో ఒక భావం ఉన్నది. రాత్రికాల సమయంలో ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట బయలుపరచబడింది. ఏంటి విగ్రహారాధన అంటే? దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినది విగ్రహారాధనే. కొంతమంది అనుకుంటున్నారు బొమ్మలకు మొక్కడం విగ్రహారాధన అనుకుంటారు. చాలా తప్పది. దేవుని కంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త కంటే దేనిని నీవు అధికంగా ప్రేమించినది విగ్రహారాధనే. ఉన్నామా మళ్ళీ విగ్రహారాధికులు? తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు, తోబుట్టులను ప్రేమించాలి, మంచిదే. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆదాము అవ్వమ్మని ఏం చేశాడు?